హాయ్ అండి. వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ డైరెక్టర్. ఈరోజు మన సంతానమే ఫుల్ ఎపిసోడ్ మీకోసం. సింధు డాక్టర్ వాళ్ళకి భోజనం తీసుకుని వెళతా అన్నాను. వాళ్ళు నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు పాప అనుకుంటూ చాటుగా వాళ్ళకి భోజనం అవుట్ హౌస్ తీసుకుని వెళ్తుంది. లైట్స్ ఆన్ చేసి లోపలికి వెళ్ళి వాళ్లకు ఫుడ్ పెడుతుంది. డాక్టర్ మనవరాలు సుధా ఇంకా ఎన్నాళ్ళంటే ఇలా దొంగచాటుగా ఉండాలి? నాకు స్కూల్కి వెళ్ళాలని ఉంది, ఫ్రెండ్స్తో ఆడుకోవాలని ఉంది అంటుంది. దానికి సింధు, త్వరలో ఈ సమస్యలు కష్టాలు పోతాయి, నువ్వు స్కూల్కు వెళ్ళి ఫ్రెండ్స్తో ఆడుకుంది గాని అని అంటుంది. సరే ఆంటీ అని సుధా అంటుంది. మీ బెయిల్కి యష్ మనీ అరేంజ్ చేస్తా అన్నాడు. అలాగే యష్ మీతో మాట్లాడాలి అంటున్నాడు. ప్లేసు టైం రేపు నేను మీకు చెప్తాను, మీరు వచ్చి యష్తో మాట్లాడుతురు కానీ మీరు భయపడకండి, మీకు బెయిల్ వస్తుంది, మీకు వచ్చే మనీతో మీ ప్రాబ్లమ్స్ అన్నీ తీరిపోతాయి అని సింధు డాక్టర్ వాళ్ళకి చెప్తుంది. అప్పుడు డాక్టర్, మాకు చాలా హెల్ప్ చేస్తున్నావు అమ్మా, నీ రుణం ఎలా తీర్చుకోవాలి, నీకు సహాయం చేయాలని ఉంది అని ఏదో చెప్పబోతుండగా డాక్టరు వాళ్ళ భర్త, రమా నువ్వు ముందు భోంచేయి అని అడ్డుకుంటాడు. అప్పుడు సింధు మనసులో ఇలా అనుకుంటూ ఉంటుంది, నేను ఇంతలా వీళ్ళకి హెల్ప్ చేస్తున్నా వీళ్ళ మనసు కరగడం లేదా అని బాధపడుతుంది. ఇంతలో దమయంతి చంద్ర బయటికి వస్తారు. అవుట్ హౌస్ వైపు చూస్తారు. అవుట్ హౌస్ లైట్స్ ఆన్ చేసి ఉండడం చూసి, ఏంటి చంద్ర అవుట్ హౌస్ లైట్స్ ఆన్ చేసి ఉంది, ఎవరు ఆన్ చేశారో అంటుంది. చంద్ర, వాచ్మెన్ ఏమైనా ఆన్ చేశాడేమో అని అంటాడు. ఎన్నిసార్లు వాచ్మెన్కి చెప్పినా వినట్లేదు వాడు. సరే చూద్దాం పదా అని ఇద్దరు అవుట్ హౌస్ దగ్గరకు వస్తూ ఉంటారు. ఇంతలో సింధు కూడా బయటకు వస్తుంది. దమయంతి వాళ్ళు అటువైపు రావడం చూసి ఫాస్ట్గా లోపలికి వెళ్ళిపోయి డోర్ వేసేస్తుంది. డాక్టర్ ఏమైంది సింధు అని అడుగుతుంది. దమయంతి వాళ్ళు ఇటువైపు వస్తున్నారు, మాట్లాడకండి దయచేసి అంటుంది. వాళ్ళు లోపలికి వచ్చి రూమ్స్ ఓపెన్ చేసి చూస్తూ ఉంటారు. సింధు వాళ్ళు ఉన్న రూమ్లో లైట్ ఆన్ చేస్తాడు చంద్ర. వెంటనే సింధుని డాక్టర్ వాళ్ళని చూసి చంద్ర షాక్ అవుతాడు. సింధు దండం పెడుతుంది సైలెంట్గా. చెప్పొద్దు ప్లీజ్ అంటుంది. అప్పుడు చంద్ర, మీరు భయపడకండి నేను చూసుకుంటాను అని చెప్పి లైట్ ఆఫ్ చేసి, ఎవరూ లేరు దామో ఈ రూమ్లో అని దమయంతికి చెప్తాడు చంద్ర. ఇద్దరూ కలిసి లైట్స్ అన్నీ ఆఫ్ చేసి అవుట్ హౌస్ బయటికి వెళ్ళిపోతారు. రిషి, శశి, సంధ్య ఒక రూమ్లో నిద్రపోతూ ఉంటారు. శశి నిద్రలేచి రిషిని లేపి ఐస్ క్రీమ్ తినడానికి వెళదామా అని అడుగుతుంది. అందుకు రిషి, ఈ టైంలో వెళితే నాన్న కంగారు పడతారు అంటాడు. లెటర్ రాసి పెడతాం, అప్పుడు ఆ లెటర్ చూస్తారు కదా డాడీ అని చెప్పి, ఐస్ క్రీమ్కి వెళ్తున్నాం మీరు కంగారు పడవద్దు అని లెటర్ రాసి వాళ్ళిద్దరూ అను దగ్గరకు కూడా వెళ్ళి అనుని కూడా తీసుకొని ముగ్గురు ఐస్ క్రీమ్ తినడానికి బయటకు వెళ్తారు. యష్ డోరు ఓపెన్ చేసి ఉండడం గమనించి వెళ్ళి చూస్తాడు. పిల్లలు ఉండరు. ఈ టైంలో పిల్లలు లేరేంటి అని లోపలికి వెళ్ళి చూస్తాడు. ఆ లెటర్ చూసి వెంటనే బయటకు వస్తాడు. ఇందులో సింధు కూడా వస్తుంది. ఇద్దరు పిల్లల్ని వెతకడానికి బయటకు వస్తారు. ఆ ఏరియాలోనే ఆ ఫైనాన్షియర్లు వాళ్ళ అడ్రస్ కోసం వెతుకుతూ ఉంటారు. వాళ్ళని చూసి వాళ్ళు ఫాలో అవుతూ ఉంటారు. వాళ్ళని ఇప్పుడు పబ్లిక్ ప్లేస్లో ఏం చేయకూడదు, సో వాళ్ళను ఫాలో అవుతూ వాళ్ళ ఇల్లు తెలుసుకుందాం అని అనుకుని సింధుని, యష్ని, పిల్లల్ని ఫాలో అవుతూ వెళతారు. వాళ్ళు ఐస్ క్రీమ్ తిన్న తర్వాత వెనక్కి వచ్చేస్తూ ఉంటారు. వాళ్ళని ఫాలో అవుతూ వాళ్ళ ఇంటి వరకు వెళ్తారు. ఇదంతా యష్ అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. లోపలికి వెళ్ళి పిల్లల్ని ఎవరి రూమ్లో వాళ్ళని నిద్రపుచ్చి యష్ మళ్ళీ బయటికి వస్తాడు. ఏంట్రా మా ఇంటికి వచ్చారు, లాస్ట్ టైం కూడా నన్ను వెనక నుండి దొంగ దెబ్బ కొట్టారు అని వాళ్ళని బాగా కొడతాడు. ఇంతలో సింధుకి ఆ గొడవ వినిపించి బయటకు వస్తుంది. యష్, నాకేం కాలేదు పద, నువ్వెందుకు వచ్చావు బయటికి అని అంటాడు. రిషి, శశి వాళ్ళ రూమ్లో నిద్రపోతూ ఐస్ క్రీమ్ కోసం మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో సంధ్య లేస్తుంది. ఈ టైంలో ఐస్ క్రీమ్ కోసం మాటలేంటి అని అడుగుతుంది. మేము బయటికి వెళ్ళి ఐస్ క్రీమ్ తినొచ్చామమ్మా అని అంటుంది శశి. అవునా, ఈ టైంలో ఐస్ క్రీమ్ తినడానికి ఎందుకు వెళ్ళారు, నాకు చెప్పకుండా ఎందుకు వెళ్ళారు అని అడుగుతుంది సంధ్య. నాన్న కూడా వచ్చారమ్మా అని అంటుంది శశి. సింధు అమ్మ కూడా వచ్చింది అని అంటాడు రిషి. అవునా, వాళ్ళిద్దరూ వచ్చారా, సరే అయితే మీరు నిద్రపోండి అని చెప్పి సంధ్య వాళ్ళిద్దరూ ఈ టైంలో పిల్లల్ని బయటకు తీసుకుని ఐస్ క్రీమ్ ఇప్పించారా అనుకొని పిల్లల్ని నిద్రపోమ్మని, వాళ్ళిద్దరి మధ్య ఏదో జరుగుతుంది, అది నాకు తెలియాలి, నాకు చాలా డౌట్గా ఉంది అని క్రిందికి నడుచుకుంటూ వస్తుంది. ఇంతలో యష్, సింధు బయట నుంచి లోపలికి వస్తూ ఉంటారు. సింధు కాలు స్లిప్ అయి పడిపోతుండగా యష్ పట్టుకుంటాడు. ఇది సంధ్య షాకింగ్గా చూస్తూ అలా ఉండిపోతుంది. ఇంతలో దమయంతి కూడా లోపల నుంచి బయటకు వచ్చి
వీళ్ళిద్దరిని అలా చూస్తూ ఉండిపోతుంది. ఈరోజు ఎపిసోడ్ ఇది. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.